హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక న్యూస్ ఉందన్నమాట. ఇది స్వీట్ కదా, అది ఇంకా స్వీట్గా ఉంటుంది. అది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా మన ఛానల్ పెట్టిన తర్వాత. సో ఏంటంటే అది మీతో పంచుకుందాం అనిపించింది. ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. షేర్లు కూడా చేసేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో చెప్తా ఆ ట్విస్ట్ ఏంటి, ఆ స్వీట్ న్యూస్ ఏంటి అని చెప్పేసి. సో పాలు అయితే బాగా కాగిన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టామన్నమాట. 3 hours బాగా మెత్తగా నానిపోయాయి. సో మనకైతే 5 minutesలో 10 minutesలో అయిపోతుంది అనమాట. ఏంటంటే సగ్గుబియ్యం వేసిన తర్వాత మీరు అలాగైతే మిస్టేక్ చేయకండి. నేను అలా వేసేసి ఇంక వదిలేసా, నార్మల్గా అదే ఉడుకుతుందని. తర్వాత కలిపెట్టేటప్పుడు అనుకున్నాను అది గడ్డలు కడుతుంది కింద అని చెప్పేసి ఇంకా నెయ్యి వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత అది కొంచెం సేపు కలుపుకొని ఇంకా తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా మీకు షుగర్ ఆర్ బెల్లం మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసాను అనమాట. అది లైట్ స్వీట్ వేసాను. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సో మ్యాటర్ ఏంటంటే చెప్తా ఏంటంటే మన ఛానల్కి 1 lakh వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. 1 lakh ప్లస్ వచ్చాయి వ్యూస్. మీరు ఇలాగే చూస్తూ ఉండాలి, ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండాలి. మనకు కావాల్సింది కూడా ఇదే కదా, మీతో బాగా పంచుకోవడానికి ఇలాంటివి. సో ఇంకా బాగుంటుంది. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి ఛానల్కి. సో ఏంటంటే ఇంకా పాయసం అయితే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది. అది బాగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూడండి. ఇంతవరకు చూసారు అంటే మీరు ఒక లైక్ చేయండి, నాకు తెలుస్తుంది. మీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ద్వారా మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారని నాకు తెలుస్తుంది. ఇంకా నేను చేయడానికి కూడా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పాయసం యాలకులు అయితే వేసుకున్నాం అనమాట. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకేంటంటే ఇవి జీడిపప్పులు ఇవి బాగా వేయించుకొని, ద్రాక్ష అవి నేతిలోనే వేయించుకొని అంతా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి ఇంకా వేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకుంటే మన వేడిగా పాయసం బాగుంటుంది. సో డబల్ న్యూస్లు అనమాట. సో 2 స్వీట్లు బాగున్నాయా? మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ బౌల్ ఎగ్గా తీసేసుకుంటే మన రుచికరమైన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా, వెళ్ళి చూడండి. అలాగే లైక్స్ కూడా చేయండి, దాంట్లో కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే మిల్క్ మేడ్తో ఇలా చేసుకున్నాం. ఇంకా అయిపోయింది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయండి.